పెట్టి 10 ఏండ్లయింది. 2 జాగాల్లో ఓడిపోయిండు. ఓటక్కు లేనోళ్ళంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. సభలకు ర్యాలీలకు వచ్చి సీఎం సీఎం అని ఒర్రుడు తప్పితే ఓట్లేసేటోళ్ళు లేరు. ప్యాకేజీ స్టారు, పొలిటికల్ జోకరు, 3 పెళ్లిళ్ళు వేసుకున్నాడు. ఇట్లా 1 కాదు 2 కాదు 10 ఏండ్లల్లా 100 మంది 1000 మాటలు అన్నారు. గా నోళ్ళన్నీ ఇప్పుడు ఒక్క గెలుపు ముంగట మూసుకపోయినాయి. పిఠాపురం కెంచి ఎమ్మెల్యేగా గెలిచిండు పవన్ సారు. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. ఏడ నెగ్గాలనో కాదు ఏడ తగ్గాలనో ఎరికైనోడు గొప్పోడు అని పవన్ సార్ గురించి గా సినిమాలో చెప్పినట్టు రాజకీయాల్లో కూడా తగ్గిండు, కొసకు నెగ్గిండు. బాబు సార్ తోటి పొత్తు పెట్టుకునుడే కాదు గా పొత్తులకు పువ్వు పార్టీని కూడా తీసుకొచ్చి ఏపీల పంక పార్టీ వ్యతిరేక ఓటు శీలకుంట కాపాడిండు. పంక పార్టీ ఓడిపోయేటట్టు చేసిండు. జీవితంలో ఎమ్మెల్యే కావు అని అన్నోళ్ళందరి నోళ్లు మూయించిండు. పిఠాపురంలో వంగగీతక్క మీద 70,354 ఓట్ల మెజారిటీ తోటి గెలిచిండు. పార్టీ పెట్టిన 10 ఏండ్ల తర్వాత ఎమ్మెల్యేగా తొల్సూరి అసెంబ్లీలకు అడుగు పెట్టబోతున్నాడు పవన్ సారు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే పవన్ సారు పిఠాపురంలో గెలుచుడో లెక్కైతే పిఠాపురంలో పవన్ సార్ను ఎట్లయినా ఓడించాలని పంకపాటి మస్తుగా ప్రయత్నాలు చేసింది. పావులు గదిపింది. కాపు లీడర్ ముద్రగడ సార్కు కండువ గప్పి పవన్ సార్ను తిట్టిచ్చుడే పనిగా పెట్టింది గాని గవేం పనిచెయ్యలే. పిఠాపురంలో పవన్ సారు గెలిస్తే పేరు మార్చుకుంటా అని ఛాలెంజ్ చేసిండు ముద్రగడ పద్మనాభం సారు. మరిగిప్పుడు నిజంగానే పేరు మార్చుకుంటాడో లేదో గాయనకే తెలవాలే గాని పవన్ సారు గెలుచుడుతోటి జన సైనికుల జోరు మస్తుగా పెరిగింది. పంకపాటి లీడర్లు ఎన్ని మాటలన్నా కూటమి ఏర్పాటవుట్ల ముంగటుండి సీట్లు త్యాగం చేసి ఇప్పుడు ఏపీల కూటమి సర్కారు రానీకి కారణమైండు. ఇప్పుడు పవన్ సారు పేరు ఏపీలనే కాదు దేశంలో కూడా మారుమోగుతున్నది. మోడీ సార్ అయితే మస్తుగా తారీఫ్ చేస్తున్నాడు. మరి ముంగట ఏ పదవులుంటాడో పవన్ సారు గాని గీ గెలుపుతోటైతే 10 ఏండ్ల బాధలను అవమానాలను మర్చిపోయినరు జన సైనికులు.